హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి అంజలిని అయితే కాపాడి ఇంటికి తీసుకొని వస్తారు కదా. ఇదంతా తెలుసుకున్న నిర్మలమ్మ, మనం ఏ ఒక్కరికి హాని చేయలేదే, ఆ భగవంతుడు ఎందుకని మన కుటుంబం మీద ఇంత పగ సాధింపు చర్యలు చేస్తున్నాడు? అభం శుభం తెలియని అంజలి ఏం చేసింది? ఒకరి తర్వాత ఒకరికి కుటుంబంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది భగవంతుడా అని చెప్పేసి నిర్మలమ్మ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది కదా. ఒక పక్క అనామిక, మరో పక్క బాగి, ఏమి కాదంటీ అత్తయ్య, ఈసారి అంజలి జోలికి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇదే చివరిసారి అవుతుంది. ఆయన ఇంతకాలం ఒక లెక్క ఉన్నాడు, ఇప్పుడు అంజలి జోలికి వచ్చి వారి గోతని వాళ్ళే తవ్వుకున్నారత్తయ్య, భూస్థాపితం తప్పకుండా అయిపోతారు అని చెప్పేసి మనోహరిని చూస్తూ మిస్సమ్మ మాట్లాడుతుండటంతో మనోహరి భయపడిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అమర్ రణ్వీర్ని ఒక పక్క అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాడు. రణ్వీర్తో ప్రతిదీ కూడా డిస్కషన్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు నువ్వు కలకత్తా వెళ్తావు, ఎప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా మాట్లాడుతూనే ఉంటారు. మరోపక్క అనామికకు సడన్గా ఉన్నట్టుండి ఏ ఒక్కరు కూడా సరిగ్గా అయితే కనిపించరు. కనిపించినట్టుగా అంతా కూడా అవుతూ ఉంటుంది. ఏమైంది నాకు అని అనుకున్న అనామిక గార్డెన్లోకి వచ్చేసరికి కింద పడిపోబోతూ ఉంటుంది. సరిగ్గా చూపు కనిపించకపోవటంతో గుప్తా గారు పట్టుకోవటంతో, గుప్తా గారు మీరేనా, అసలు ఏమవుతుందండి నాకు అని అనగానే, ఏమవుతుందా, ఇక అనామిక శరీరాన్ని వదిలిపెట్టే సమయం వచ్చేసింది బాలిక. పౌర్ణమి రోజు వరకు నువ్వు ఇలానే ఉంటే అనామికకు పూర్తిగా మరణం అనేది సాధ్యమవుతుంది అని అనటంతో, లేదు గుప్తా గారు, నా స్వార్థం కోసం నేను అనామిక శరీరంలో ఉండిపోను, అనామికకు ముక్తి కలిగిస్తాను అని చెప్పేసి అనగానే, నువ్వు ఏ ముక్తి కలిగిస్తావో నాకైతే తెలియదు బాలిక. నువ్వు ఇలాగే పౌర్ణమి వరకు అనామిక శరీరంలోనే ఉండిపోయిన ఎడల ఏమి జరుగుతుందో తెలుసా? ఇప్పుడు నీకు క్రమేపీ చూపు మందగిచ్చింది, ఆ తర్వాత వినికిడి లోపము కూడా సంభవిస్తుంది. అంతేకాదు, నీ గొంతులో ఉన్న ఆ మాధుర్యం కూడా ఎవరికీ వినిపించదు. ఎదుటి వాళ్ళు కూడా నీకు కనిపించినట్టు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పౌర్ణమి రాకముందే నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో, ఏం చేస్తావో కొద్ది సమయం మాత్రమే ఉంది అని ఇక గుప్తా గారైతే మన అనామికకు హెచ్చరించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే, సరే అమర్, నాకు కూడా వచ్చిన పని అయిపోయింది, వెళ్ళాలి అనుకుంటున్నాను. కానీ కొంతమంది మా మెంబర్స్ వచ్చేసేసి ఇక్కడ ఒక 2 days చిన్న వర్క్స్ ఉన్నాయి సార్ అంటున్నారు. బయటకు వెళ్ళి డిస్కషన్ చేస్తే తప్ప తెలీదు నేను వెళ్ళాలా లేదా అని చెప్పేసి అనటంతో ఇంకా అలానే మాట్లాడుకుంటుండటంతో మనోహరి రణ్వీర్తో మాట్లాడదామని బయటకైతే వస్తుంది. ఇదేంటిది, అమర్ నిన్నటి నుంచి చూస్తున్నాను రణ్వీర్తో తెగ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను రణ్వీర్తో అర్జెంటుగా మాట్లాడాల్సింది ఉంది, కానీ అస్సలు వదిలిపెట్టడం లేదు. రణ్వీర్కి ఎలా చెప్పాలి? నేను ఒక్కదాన్నే ముందు బయటకు వెళ్తే నన్ను ఫాలో అవుతూ బయటకైతే వచ్చేస్తాడు అని చెప్పేసి ఇక వెంటనే కార్ కీస్ తీసుకొని మనోహరి అయితే బయటకైతే వచ్చేస్తూ ఉంటుంది. అమర్ ఒక్కసారిగా, మనోహరి ఒక్క నిమిషం ఆగు అని అనగానే, ఏంటమర్ అని అంటూ ఉండగా, ఇక ఎవరో ఎందుకు, మనోహరి కారులోనే వెళ్ళిపో రణ్వీర్ అని చెప్పేసి అనగానే మనోహరి షాక్ అయిపోతుంది. అమర్ తెలిసి మాట్లాడా తెలియక మాట్లాడా అని చెప్పేసి మనసులో కంగారు పడుతూ ఉంటుంది. పర్వాలేదులేండి అమర్ గారు, మనోహరి గారికి ఏమైనా వర్క్ ఉందేమో అని చెప్పేసి అనగానే మనోహరి, ఇక తన ఫ్రెండ్స్ ఎవరో తీసుకొని వెళ్ళారంట, తను ఎక్కడ డ్రాప్ చేయమంటే అక్కడ డ్రాప్ చేయి, నాకు అర్జెంటుగా ఒక వర్క్ ఉంది అని అనగానే, ఓకే అమర్, అలాగే, నాకు కూడా కావాల్సిందేలే, మళ్ళీ కాదు అన్న తర్వాత ఎక్కడో చాటుగా రణ్వీర్ని కలిస్తే లేనిపోని గొడవ, అదేదో ఇప్పుడే బయటకు వెళ్తే ఎటువంటి గోళ ఉండదు అని చెప్పేసి, రండి రణ్వీర్ గారు రండి అని చెప్పేసి వీళ్ళిద్దరైతే వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక మిస్సమ్మ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుండటంతో, ఏం ఆలోచిస్తున్నావు బాగి అని అనగానే, ఏమీ లేదండి, మీరు అనుకున్నట్టుగా మనకు అంతా కూడా దగ్గర వాళ్ళే ఏదో చేస్తున్నారేమో అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే, అవును, దగ్గర వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను మిస్సమ్మ, అస్సలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి, ఒక్క నిమిషం అని చెప్పి రణ్వీర్ రాథోడ్కైతే కాల్ చేస్తాడు. రాథోడ్ ఎక్కడున్నారు అని చెప్పేసి అనగానే, మీరు చెప్పిన వర్క్ మీదే ఉన్నాను సార్ అని చెప్పేసి అనగానే, చూడు, అస్సలు అనుమానం అనేది రాకూడదు, రణ్వీర్ని నేను చెప్పిన లొకేషన్లో మనోహరి డ్రాప్ చేసి రిటర్న్ అయిపోతే ఓకే,
కానీ వాళ్ళిద్దరూ మాత్రం పర్సనల్గా కనుక మాట్లాడుకుంటే మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని అంటూ ఉండటంతో ఓకే సార్ అని చెప్పేసేసి ఇక మన రాతోడైతే అంటాడు. ఇక వెంటనే రణ్వీర్ కార్ ఎక్కిన తర్వాత ఏంటి మనోహరి ఏంటి అని అంటూ ఉండగా ఆగు రణ్వీర్, కార్లో కూడా ఏమైనా కెమెరాలు పెట్టారేమోనని ఒకటే భయంగా ఉంది, లేకపోతే అమర్ నిన్ను నాతో పంపించడం ఏంటి అని చెప్పేసి అనగానే సరే అయితే కార్ని అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పార్క్ చేయి, ఎక్కడైనా కెఫేకి వెళ్దాం అని చెప్పేసి అనడంతో కారు పార్కింగ్ చేసి ఇద్దరు కెఫేలో అయితే కూర్చుంటారు. కెఫేలో ఉన్న తర్వాత అప్పుడు మాట్లాడుకోవటం మొదలు పెడుతూ ఉంటారు. చూడు రణ్వీర్, ఇక అంజలి పాపను కిడ్నాప్ చేసి నీ దగ్గరికి తీసుకుని వెళ్ళడం అనేది ఒక కళ, ఎందుకంటే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయావు. ఇక అమర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు, కాబట్టి అంజలి పాపని కాకుండా ఇంకెవరైనా పాపను చూసుకుంటే మంచిది అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ఇంకెవరో పాప నా మీద అంత ప్రేమ చూపిస్తుందా, కోర్టులో నాన్న ఉన్ను కూతురు అన్నట్టుగా నమ్మించగలుగుతుందా? నమ్మించలేదు కదా మనోహరి. ఏంటి మనోహరి, నా దగ్గరికి వచ్చేసరికి పని మొత్తానికి కూడా మార్చేయమంటున్నావు అని అనగానే మళ్ళీ అడ్డంగా బుక్ అయిపోతాం అని చెప్పేసి అనగానే సరే అయితే అమర్ తోటి 2 రోజుల్లో వెళ్ళిపోతాను, ఫస్ట్ అయితే ఇవాళే వెళ్ళిపోతాను అన్నాను. తర్వాత మన విడాకుల విషయం గుర్తొచ్చింది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు కోర్టు చుట్టూ తిరుగుతాం, అందుకోసమే మా వారితో మాట్లాడాను, విడాకులు కూడా పని అయిపోతుంది, నువ్వు విడాకులు ఇచ్చేసేసేస్తే హ్యాపీగా నేను ఒక పాపని పట్టుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అనగానే అది ఒక పాపనన్నా బాగుంది అని చెప్పేసి అనగానే ఏమో అంజలిని కూడా తీసుకొని వెళ్ళొచ్చేమో, అదంతా నేను చూసుకుంటానులే అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు చాలాసేపు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నావు, ఇవన్నీ కూడా. సార్ 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 మనం అనుకున్నదే నిజమైంది సార్, వాళ్ళు కార్ని పక్కనే ఆపేసేసి కెఫేలోకి వెళ్ళి చాలాసేపు అయింది సార్, ఇద్దరూ చాలా డీప్గానే మాట్లాడుకుంటున్నారు సార్ అని చెప్పేసి అనగానే ఓకే ఓకే రాథోడ్, వాళ్ళు ఇంకా ఎంతసేపు మాట్లాడుకుంటున్నారో చూసిన తర్వాత వాళ్ళకు కనబడకుండా నువ్వు వచ్చేసాయి అని చెప్పేసి అనగానే ఏవండి ఏంటండి కనిపించుకోకుండా ఏదో చేయమంటున్నారు అని అనగానే ఏమీ లేదు బాగి, ఏమీ లేదు, నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పేసి అమర్ అయితే లోపలికైతే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వచ్చేసేసి బాగి ఇక మొత్తానికి అయితే గార్డెన్లో తన బాల్కనీలో అయితే నుంచుంటూ ఉంటుంది కదా, అమర్ అయితే వస్తాడు. బాగి అవును, ఇక నేను లేని సమయంలో ఒకసారి రణ్వీరు అంజలిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడని చెప్పావు, ఆ హాస్పిటల్ పేరేంటో గుర్తుందా అని అనగానే గుర్తుందండి అని చెప్పేసి చెప్పంగానే ఆ హాస్పిటల్కి కాల్ చేస్తాడు. హలో డాక్టర్ గారు, నేను లెఫ్టినెంట్ అమర్ని అని చెప్పేసి అనగానే చెప్పండి సార్ అని చెప్పంగానే ఇక 2 months బ్యాక్ ఇక 15వ తారీఖు ఇక రణ్వీర్ అనే ఒక వ్యక్తి అంజలి అనే పాపను మీ హాస్పిటల్కి తీసుకొని వచ్చాడా రాలేదా, ఒకవేళ వస్తే ఏ వర్క్ మీద వచ్చాడో నాకు తెలియాలి అని చెప్పేసి అనగానే ఓకే సార్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి అని చెప్పేసి 2 months బ్యాక్ డేటా అంతా కూడా ఓపెన్ చేసి చూడంగానే అవును సార్ రణ్వీర్ అనే ఒక వ్యక్తి అంజలి పాపను తీసుకొని వచ్చారు అని అనగానే ఏం పర్పస్ మీద అని చెప్పేసి అనగానే DNA టెస్ట్ రిపోర్ట్స్ అని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ ఓకే అని కాల్ అయితే పెట్టేస్తాడు. ఇక వెంటనే ఏవండి ఆ రోజు రణ్వీర్ గారు అంజలి పాపను ఎందుకు తీసుకొని వెళ్ళారు అని అనగానే ఎందుక DNA టెస్ట్ చేపించడానికి అని చెప్పేసి అనటంతో ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది. ఏవండి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పేసి అనగానే మిస్సమ్మ ఎక్కడో ఏదో జరుగుతుంది, ఆ రణ్వీర్ ఏదో చెయ్యాలనుకుంటున్నాడు, దానికి అంజలి పాపను వాడుకోవాలనుకుంటున్నాడు, అందుకోసమే అంజలి మీద ఎప్పుడు కూడా ఎక్స్ట్రా కేర్ని చూపిస్తాడు, అంజలిని స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటాడు అని అనగానే అవునండి మీరు చెప్పినవన్నీ కూడా నిజమే అని అనగానే నీకు గుర్తుందా మిస్సమ్మ, నాకు కూడా అంజలి అంత కూతురే ఉండేది అని చెప్పేసి 1కి 2 సార్లు చెప్తూ ఉంటారు అని అనగానే అవునండి అని చెప్పేసి అనగానే అలా అయితే మన అంజలి తనంత కూతురే అయినప్పుడు తనలాంటి కూతురైన అంజలితోటి తనకు ఏం పని పడి ఉంటుందండి అని చెప్పేసి అనగానే ఏదో పనిపడి ఉంటుంది, డెఫినెట్గా ఆ పనికి ఇక్కడ ఉన్న మనోహరి ఎందుకనో రణ్వీర్కి హెల్ప్ చేస్తుంది. అసలు మనోహరికి రణ్వీర్కి ఏదో సంబంధం లేకపోతే వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఎందుకు హెల్ప్ చేసుకుంటున్నారు? వదిలిపెట్టను మిస్సమ్మ, వదిలిపెట్టను, నేను బయటకు వెళ్తున్నాను, పిల్లలు జాగ్రత్త అని అనగానే ఏవండి
పిల్లల్ని చూసుకోవడానికి అక్కుందండి, నేను కూడా మీతో పాటు వస్తానండి అని అనగానే, వద్దు మిస్సమ్మ, వద్దు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు. మనమిద్దరం బయటకు వెళ్తున్నామంటే మళ్ళీ ఇక ఎంతోమంది కళ్ళు కూడా మన మీద పడతాయి, ఎక్కడికి వెళ్తున్నామా అని చెప్పేసి. అదే నేను ఒంటరిగా వెళ్తే ఆఫీస్ వర్క్ మీద బయటకు వెళ్తున్నాను అనుకుంటున్నారు అని చెప్పేసి అనటంతో, ఓకే అండి అని చెప్పేసి మిస్సమ్మ అయితే, పోనీలేండి, ఇన్నాళ్ళకైనా మనోహరి మీదకి మీకు అనుమానం కలిగింది, మనోహరి నిజస్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతున్నారు అని చెప్పేసి ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అమరు వచ్చేసేసి డాక్టర్ గారిని కలుస్తారు. ఇక ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ అని చెప్పేసి అనగానే డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే చూస్తాడు. ఒక్కసారిగా అమరైతే డిఎన్ఏ రిపోర్ట్స్ చూసి, ఏంటి అంజలి రణ్వీర్ కూతురా? ఇంతకాలం రణ్వీర్ నా కూతురు ఉంటే ఇంతే ఉంటుంది అని చెప్పేసి తన కూతురు గురించి చెప్తాడు. తన కూతురు అంజలీనా అని చెప్పేసేసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు డాక్టర్ గారు చెప్తూ ఉంటారు, సార్, ఈ వ్యక్తి ఆ పాపతోటి తన డిఎన్ఏ మ్యాచ్ అయ్యేటట్టుగా ఇక ఎంత డబ్బైనా పర్వాలేదని చెప్పేసేసి రిపోర్ట్స్ని సంపాదించారు. ఆ రిపోర్ట్సే ఇవి సార్, సారీ సార్ అని చెప్పేసి చెప్పంగానే అమర్ అయితే, అమ్మయ్యా, ఇంకా నా అంజలి రణ్వీర్కి పుట్టిన కూతురేమోనని తెగ కంగారు పడిపోయాను. రణ్వీర్ కావాలని ఇదంతా చేస్తున్నాడు. అంజలిని ఫేక్ రిపోర్ట్ సృష్టించి తన కూతురని చెప్పేసేసి ఎవరికి చూపించాలనుకుంటున్నాడు, ఎవరికి ఇక అంజలి తన కూతురుగా నమ్మించాలనుకుంటున్నాడు, ఇదంతా ఎందుకు చేస్తున్నాడు తెలుసుకుంటాను అని అమర్ అనుకోగానే, చూడండి, నాకు ఆస్తి కావాలి, ఆస్తి కారణం చేత ఇప్పుడు విడాకులు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి, కాబట్టి నాకు త్వరగా విడాకులు ఇప్పించేసేయండి అని చెప్పేసేసి ఇక రణ్వీర్ లాయర్తో కోర్టులో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మొత్తానికి అంతా మాట్లాడి పెట్టుంచానండి, అందుకోసమే కదా మిమ్మల్ని ఒకవేళ ఈ టైంలో ఉంటే ఉండండి, ఈసారి కనుక వాయిదా ఈ టైంలో పడితే పడుతుందని చెప్పాను, రేపే మీకు విడాకులు వచ్చేసే రోజు, రేపు మార్నింగే వచ్చేసేయండి అని చెప్పేసి అనగానే ఓకే అని చెప్పేసేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఆ నెక్స్ట్ డే మనోహరి బయటకు వెళ్తుంది కదా, రణ్వీర్ కూడా బయటకు వెళ్తారు. ఈసారి కోర్టులో ఒకరికొకరు విడాకులు తీసుకోవడానికి వెళ్ళారు అన్న విషయాన్ని అయితే ఇక మన అమర్ అయితే రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంటాడు. అర్థమవుతుంది, రణ్వీర్ మనోహరి భార్యాభర్తలు, మనోహరి రణ్వీర్ని వదిలేసి వచ్చేసింది. అంతేకాకుండా రణ్వీర్కి అంజలి అంత కూతురు ఉంది, ఆ అంజలి అంత కూతురులాగా దుర్గాలాగా అంజలిని తీసుకొని వెళ్ళి ఆస్తి సంపాదించుకోవాలనుకుంటున్నాడు అన్న విషయం అయితే తెలుసుకుంటారు. మరి నిజంగానే మనోహరి కూతురే అంజలి అన్న విషయం ఎప్పుడు తెలియబోతుంది? రానున్న పౌర్ణమి రోజుల్లో అనామికకు మంచి జరగటం కోసం అరుంధతి ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఏం చేయబోతుంది? రానున్న ఎపిసోడ్లో అనామిక అలానే మన మిస్సమ్మ ఒకరికొకరు దూరం కాబోతున్నారా, లేకపోతే ఈ పౌర్ణమితో మనకి తెలిసి తెలియని పూజల ద్వారా మన అరుంధతికి మరి కాస్త బలం చేకూరబోతుందా? ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.